long live, long live, long live. Student unity, long live, long live, long live. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను అమ్మడానికి ఆక్షన్ పెడుతున్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. దానికి నిరసనగా వందలాది మంది హెచ్సియు స్టూడెంట్స్ యూనియన్ ఎస్ఎఫ్ఐ చొరవతో పెద్ద ర్యాలీ తీసి ధర్నా చేశారు. దానికి స్టూడెంట్స్ తో పాటుగా ఫ్యాకల్టీ కూడా హాజరయ్యారు. मैं कांग्रेस गवर्नमेंट को कहना चाहता हूं कि आप एससीयू की संपत्ति को नहीं बेच सकते हैं। एससीयू की जो ज़मीन है वो एससीयू के लिए है, एससीयू के स्टूडेंट के लिए है, एससीयू की भलाई के लिए, एससीयू के आगे बढ़ने के लिए है, ना कि किसी कॉरपोरेट घरानों के विकास के लिए उसके या उससे पूंजी उगाही के लिए है। साथियों, मैं आपको ये भी बताते चलूँ, इसी एससीयू कैंपस से तेलंगाना जो मिनिस्ट्री है उसके 2 बड़े मिनिस्टर इसी एससीयू कैंपस से पढ़ के निकले हैं। मैं ये उनसे सवाल करना चाहता हूँ कि जिस कैंपस ने आपको एजुकेशन दिया, जिस कैंपस में आपने पढ़ाई की, उस कैंपस को बेचते हुए क्या आपको शर्म नहीं आती? అసలు ఈ ఇష్యూ గురించి మాట్లాడుకునే ముందు మనం దీని హిస్టరీ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ కథ 1974లో మొదలైంది. 1974లో హెచ్సియుని స్థాపించినప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2324 ఎకరాలను హెచ్సియుకి ఇచ్చింది. ఆ తర్వాత కథని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 2004లో ఒక హెచ్సియు యాజమాన్యానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటంటే, ఇప్పుడు క్వశ్చన్లో ఉన్న 400 ఎకరాలను స్పోర్ట్స్ అకాడమీ నిర్మించడానికి యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, స్పోర్ట్స్ అకాడమీ నిర్మించే బాధ్యతను ఐఎంజీ అకాడమిక్స్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఇచ్చింది. అయితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకే ఈ ప్రైవేట్ సంస్థకి ఈ 400 ఎకరాలను ఇచ్చింది. స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణం జరగలేదు. ఇక ఈ వ్యవహారం అంతా హైకోర్టు దాకా వెళ్ళింది. ఈ 400 ఎకరాలను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్తూ హైకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు ఇదే భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆక్షన్కు పెట్టింది. ఈ 400 ఎకరాలు ఎందుకు ఇంత స్పెషల్ అని మీరు అనుకోవచ్చు. హెచ్సియులో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు కంప్లీట్ చేశాను. ఈ సోకాల్ డెవలప్మెంట్తో పోతున్న మష్రూమ్ రాక్స్కి మేము హాలిడే వస్తే ట్రెక్కింగ్కు వెళ్ళే వాళ్ళం. హెచ్సియులో నెమళ్ళ సౌండ్స్ విని నిద్ర లేచేవాళ్ళం. ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళినప్పుడు జింకలు పక్షులను చూసి ఆనందించేవాళ్ళం. హెచ్సియులో 284 రకాల చెట్ల జాతులు ఉన్నాయి. 171 జాతుల బటర్ఫ్లైస్, డ్రాగన్ ఫ్లైస్, స్పైడర్స్, బర్డ్స్, కింగ్ ఫిషర్స్, డక్స్, టార్టాయిస్, పీకాక్స్, పీజియన్స్, అడవి పందులు ఉంటాయి. హెచ్సియు కేవలం మా స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీస్కి మాత్రమే కాదు, ఈ పైన చెప్పిన అన్ని జీవులకు ఇల్లు లాంటిది. మష్రూమ్ రాక్స్ ను ప్రిజర్వ్ చేయాలి అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ని కూడా కోరారు. ఆ మష్రూమ్ రాక్స్ కి ఆర్కియాలజీ పరంగా ఉన్న ప్రత్యేకత అది. ఇదే మష్రూమ్ రాక్స్ కి ఉన్న ఎన్విరాన్మెంటల్, కల్చరల్, ఎడ్యుకేషనల్ ఇంపార్టెన్స్. మీరు ఎప్పుడన్నా అటువైపు వెళ్ళినప్పుడు ఒకసారి గమనించండి. హెచ్సియు చుట్టుపక్కల అంతా పొడవాటి బిల్డింగ్స్ ఉంటాయి. కాబట్టి లంగ్స్ లా మిగిలి ఉన్న ఈ హెచ్సియు ఫారెస్ట్ ని నాశనం చేయొద్దు. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ కి వ్యతిరేకంగా హైడ్రాని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు మరి ఇది మా హెచ్సియు భూములను ఎంక్రోచ్మెంట్ చేస్తున్నట్టు కాదా, చెరువులను కుంటలను పునర్నిర్మిస్తామని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా, మరి హెచ్సియులో ఉన్న బఫెల్లో లేక్, పీకాక్ లేక్ సంగతి ఏంటి? ఈ 400 ఎకరాల భూమిని అమ్మడానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ హెచ్సియు స్టూడెంట్స్ యూనియన్ ప్రొటెస్ట్ల వల్ల ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అలాగే ఛత్తీస్గఢ్లోని హన్స్దేవ్ ఫారెస్ట్ ని కొట్టేసి కోల్ మైన్స్ లా మార్చడానికి అదానికి అక్కడి బీజేపీ ప్రభుత్వం అప్పజెప్పింది. మరి
ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి మరియు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటి? ప్రభుత్వ భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలే గాని ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ ఏజెంట్ల లాగా వ్యవహరించకూడదు. భూములు అమ్ముతూ ఎంతకాలం అని ఈ ఆర్థిక వ్యవస్థను నడుపుతారు? కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఈ ఆక్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. హెచ్సియుకి చెందిన ఈ 400 ఎకరాల భూమిని తిరిగి హెచ్సియుకే అప్పజెప్తూ జియోని విడుదల చేయాలి. రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కోసం కేటాయించిన ఈ భూమిని రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కోసమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలి.